ఇది కుటువైన వాస్తవం. కానీ చాణక్యుడు ఈ విషయాన్ని దాచకుండా సూటిగా చెప్పారు. యస్యార్థం స పుమాన్ లోకే, అంటే ధనం ఉన్నవాడే ఈ లోకంలో మనిషిగా పరిగణించబడతాడు. అంటే మనిషికి కేవలం ఊపిరి ఉన్నంత మాత్రాన సరిపోదు. సమాజంలో ఒక గౌరవప్రదమైన స్థానం, ఒక గుర్తింపు కావాలంటే ఆర్థిక బలం అవసరం. డబ్బు లేని వ్యక్తికి సమాజంలో లభించే గౌరవం చాలా తక్కువ. యస్యార్థ స చ జీవతి, అంటే ధనం ఉన్నవాడే జీవిస్తున్నట్లు లెక్క. ఈ వాక్యం డబ్బు లేని వారిని అవమానించడం కాదు, బదులుగా ఆర్థిక భద్రత లేని జీవితం కేవలం ఉనికిలో ఉండడమే తప్ప నిజమైన జీవనం కాదు అని చాణక్యుడు చెప్పదలిచారు. ఆర్థిక స్థిరత్వం లేకపోతే మనిషి కేవలం తన ప్రాథమిక అవసరాల కోసం పోరాడుతూనే ఉంటాడు. కానీ డబ్బు ఉన్నప్పుడు తన కలలను నెరవేర్చుకోవచ్చు, కొత్త ప్రదేశాలకు వెళ్ళొచ్చు, మంచి విద్యను పొందవచ్చు. అందుకే